పవన్ తో ఆ దర్శకుడు సినిమా చేస్తాడు, ఈ దర్శకుడు సినిమా చేస్తాడని ఈ మధ్య చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ వాళ్ళెవరిని కాదని పవర్ స్టార్ తో మరోసారి జల్సా చేయించడానికి రెడీ అయ్యాడు త్రివిక్రమ్. మరి వీళ్ళిద్దరి క్రేజీ కాంబోపై మీరు ఓ లుక్ వేయండి. Super Andhra Telsa, it's the time for the toll and the beat. Come on, karo jalsa. Jalsa. Yo, 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 yo. Yo, he's the man, yo, the Jackie Chan. He's the king of the Andhra. His place is a super Gumi Hyderabad, and she his baby girl Sandra. Hai sari gama pada nissa, aur karo zara jalsa. గబ్బర్ సింగ్ తో ఫామ్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఫుల్ జోష్ మీదున్నాడు. ఇక చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ తో టాలీవుడ్ దర్శకులందరికీ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయాడు పవన్. అందుకే ఎవరికి వాళ్ళు పవన్ కోసం కథలు రెడీ చేసుకునే పనిలో బిజీగా గడిపేస్తున్నారు మన దర్శకులు. అట్లా నవ్వేసి పారిపోమాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవరి డప్పుడు కొట్టండా? అది ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఇక పవన్ కూడా గబ్బర్ సింగ్ తెచ్చిన సక్సెస్ టెంపోను కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. అందుకే పక్కా ప్లానింగ్ తో హిట్ డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం జోష్ మీదున్న పూరితో, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. బద్రీ తర్వాత వీళ్ళిద్దరి కోంబోలో రానున్న ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలున్నాయి. గబ్బర్ సింగ్ తో పవన్ చాలా ఏళ్ల తర్వాత తన స్టామినా చూపించడంతో పవర్ స్టార్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్స్ అందరూ పోటీ పడుతున్నారు. కానీ పవన్ తో సినిమా చేసే ఛాన్స్ అంత ఈజీగా దొరకట్లేదు. ఇప్పుడు క్రేజీ డైరెక్టర్స్ కు కూడా పవన్ తో సినిమా చేయాలంటే కొంతకాలం ఆగాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తోంది. ఆడికి భయపడి మోస్తారా, నాకు భయపడి తీస్తారా? రాసుకోరా. రాసుకుంటాం కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? చాలా మంచి ప్రశ్న రోయ్. ఇలా నాడు ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాంరా. టైటిల్ అదేరా, నేను నా పైత్యం. అమ్మా దుకాణాలు తీయాలి. గబ్బర్ సింగ్ ఇక్కడ. నువ్వు గబ్బర్ సింగ్ అయితే సీను సిద్ధపర్ సీన్ ఇక్కడ అయితే ఏంటి? డైలాగ్ చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా నీతో కబడ్డీ ఆడుకుంటా. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ తో సినిమా చేయనున్నట్లు చాలా మంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. కానీ అందులో ఏ ఒక్కరూ కూడా ఫైనల్ కాలేకపోయారు. బిందాస్ డైరెక్టర్ వీరు పోట్ల పవన్ తో సినిమా చేస్తున్నాడని ఓసారి, కాదు రచ్చా డైరెక్టర్ సంపత్ నంది పవర్ స్టార్ కోసం అదిరిపోయే మాస్ స్టోరీ రెడీ చేశారని మరోసారి. ఇలా పవన్ తో సినిమా చేసేందుకు డైరెక్టర్స్ మధ్య హెవీ కాంపిటీషన్ పెరిగిపోయింది. కానీ ఇంత హెవీ కాంపిటీషన్ లో కూడా పవన్ తో రెండోసారి జల్సా చేసే అవకాశాన్ని కొట్టేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. లేటెస్ట్ గా బన్నీతో జులాయి వేషాలు వేయించి సూపర్ హిట్ కొట్టేసిన త్రివిక్రమ్ పవన్ తో మరోసారి జల్సా చేయించడానికి రెడీ అయ్యాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే సస్పెన్స్ కు తెరదించుతూ త్రివిక్రమ్ తో జల్సా చేయడానికి సై అంటున్నాడు పవన్. అంటే
తమాషగా కలబూపి వెరైటీగా శబ్దం పెద్దాం అర్థం కొద్దిగా సైడ్కి జరిపి అదే మనం తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ మరో రకంగా మారుద్దాం పక్కతనం కలిపి యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు బల్లే ఇక ఇంతమంది డైరెక్టర్స్ ను కాదని పవన్ తో రెండోసారి సినిమా చేసే అవకాశం దక్కించుకున్న త్రివిక్రమ్ కూడా ఈసారి పక్కా ప్లానింగ్ మీద ఉన్నాడు. పవన్ తో ఈసారి జల్సాను మించిన హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. దీనికి తోడు గబ్బర్ సింగ్ తో పవన్, జులాయితో త్రివిక్రమ్ హిట్ జోష్ లో ఉన్నారు. సో ఈ విన్నింగ్ కాంబినేషన్ నుంచి వచ్చే ఆ సినిమా ఇంకెన్ని రికార్డులు కొడుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి. గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే పళ్ళు పూగినట్టుందే దమ్ము లాగినట్టుందే పుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే. మల్టీ టాలెంట్ తో రెచ్చిపోతున్న హీరో బాలీవుడ్